మాస్టర్స్ అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ స్వాగతం సుస్వాగతం. మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాలమ్మకి నా హృదయపూర్వక అనంతకోటి పాదాభివందనాలు. అలాగే మనకి ఈరోజు జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన మాస్టర్లకి, ఈ కార్యక్రమాన్ని జూమ్ సెషన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ది కంప్లీట్ మ్యాన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది కంప్లీట్ మ్యాన్ ఈ కార్యక్రమం పత్రిజీ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది మాస్టర్స్. ఈ కార్యక్రమం ద్వారా పత్రిజీ గారి యొక్క పరిచయాన్ని, వారు చేసిన ప్రచారాన్ని, ధ్యానం గురించి అందరికీ తెలియజేయడాన్ని, పుస్తకాలు రాయడాన్ని, వీటన్నింటిని గురించి అనేక మంది పిరమిడ్ మాస్టర్లు సార్ని దగ్గరుండి చూసిన వారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వారి అనుభవాలను మనందరితో షేర్ చేసుకోవడానికి ప్రతిరోజు ఈ సమయాన 6:30 గంటల నుండి 7:30 వరకు ఇద్దరు మాస్టర్లు ప్రతిరోజు వస్తూ వారి అనుభవాల్ని మనందరితో పంచుకుంటున్నారు మాస్టర్స్. ఈ రోజు కూడా మరో ఇద్దరు మాస్టర్స్ మన ముందున్నారు మాస్టర్స్. ముందుగా విజయదుర్గ మేడం గారికి ఆహ్వానం పంపుదాం మాస్టర్స్. మ్యామ్, విజయదుర్గ మ్యామ్, శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ తరపున మీకు స్వాగతం అండి. పత్రిజీ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో ది కంప్లీట్ మ్యాన్ కార్యక్రమానికి మీకు స్వాగతం సుస్వాగతం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. ముందుగా మరి మనందరి కంప్లీట్ మ్యాన్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి వారితో నా ప్రయాణం అన్నది ఎక్కడ మొదలైంది అంటే, నాకు ఈ ధ్యానం 98లో ఒక పాంప్లెట్ ద్వారా పరిచయం అయింది. కానీ వారితో నాకు పరోక్ష ప్రత్యక్ష అనుభవం అన్నది మాత్రం 2004 నుంచి మొదలైంది. సో నేను 98లో పాంప్లెట్ చూసి ధ్యానం నేర్చుకొని, ఆ పాంప్లెట్ చదివి నేర్చుకొని మా అంతట నేను నా ఫ్రెండ్ చేసుకోవడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి 2004 వరకు కూడా ధ్యానానుభవాలు వస్తూనే ఉన్నాయి. కానీ నాకు గురువు తెలీదు, నేను ఆయన్ని చూడలేదు. రకరకాల కారణాలు, ఎక్కడెక్కడో పనిచేయటం, అప్పట్లో ఇంత మాధ్యమం లేకపోవడం, నాకు వయసు చిన్నదవడం, పిల్లలు చిన్నపిల్లలు అవ్వడం, నాకు ఉద్యోగం ఉండడం, వీటన్నిటితో నేను ఆయన్ని కలవడం అనేది జరగలేదు. 2005లో నా మొట్టమొదటిసారి ఏం జరిగిందంటే, 2005లో డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు నేను టోటల్గా ఒక 3 months బెడ్ రిడన్ అయ్యాను. సో అప్పుడు ఎంతోమంది డాక్టర్స్ దగ్గర తిరిగితే వారందరూ చెప్పింది ఏంటంటే, అనారోగ్యాన్ని రెమెడీ అంటే మందులు ఏమి లేవు, కేవలం సర్జరీ మాత్రమే మార్గం అన్నారు. స్పైన్ సర్జరీ చేయించుకునే ధైర్యం లేదు. సో ఏమవుతుందో తెలీదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సక్సెస్ అయితే పర్వాలేదు, లేకపోతే ప్యారలైజ్ అవుతుంది బాడీ అని చెప్పారు. సో ఎనీహౌ ఆ ఫేజ్ దాటి వస్తూ ధ్యానం ద్వారా నేను మళ్ళీ తిరిగి మామూలు అవుతూ ఉన్న సందర్భంలో, ఇంకా బెడ్ నుంచి పూర్తిగా లేవలేదు, మామూలుగా రావలేదు, కొంచెం కోలుకుంటున్నాను కేవలం ధ్యానం ద్వారానే. ఆ సమయంలో ఓ రోజు నాకు ఒక సీన్ కనిపించింది. ఆ సీన్లో ఏంటంటే, మా ఇంట్లో టేబుల్ మీద ఒక పాము చుట్టుకొని ఉండి అలా అలా ఇలా ఉందన్నమాట. ఇలా చుట్టుకొని ఇలా ఉంది. అది కళ్ళు మూసుకొని ఉంది. మా వారు వచ్చి అన్నారు, పాము ఇంట్లో 3 రోజుల నుంచి ఉండిపోయింది, దీన్ని బయటికి పంపించు అన్నారు. నేనన్నాను, అది ధ్యానం చేసుకుంటుంది, దాన్ని డిస్టర్బ్ చేయకండి అన్న. ధ్యానం చేసుకోవడం ఏంటి, పాము ధ్యానం చేయడం ఏంటి, నీ తలకాయ అని ఆయన ఒక పుల్ల తీసుకొచ్చి దాన్ని కదిపారు. అది కళ్ళు తెరిచి టేబుల్ దిగేసి స్పీడ్గా వెళ్ళిపోతుంది రోడ్డు నుంచి. అయ్యో అది వెళ్ళిపోతుందని నేను ఆగు ఆగు అనుకుంటూ దాని వెనకాతలు వెళ్ళాను. వెళ్తే అదొక పెద్ద హాల్లోకి వెళ్ళిపోయి, ఆ హాల్ లోపల అంతా చీకటిగా ఉంది, బోల్డ్ అన్ని చైర్స్ ఉన్నాయి, చాలా మంది జనం ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయింది, కనిపించలేదు. ఇంకా వెతికాను కానీ ఇంక ఈ చీకట్లో ఈ చైర్స్ కిందకి ఎటో వెళ్ళిపోయి ఉంటుందిలే, ఇంకా కనపడదని చెప్పి నేను అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాను. ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుని ఎదురుకుండా చూస్తే ఒక స్టేజ్, ఆ స్టేజ్ మీద తెల్లటి డ్రెస్లో, వైట్ కలర్ డ్రెస్లో, తెల్లటి గడ్డంతో ఒక వ్యక్తి ఉన్నారన్నమాట.
సో ఇది ఇంతవరకు మాత్రం నేను ఆ రోజు చూశాను. చూసిన తర్వాత నేను అప్పటికి ఇదేంటిది సీన్ అని చెప్పి నేను మా గురువు గారు, నాకు అక్కడ వచిలానంద స్వామీజీ గురువు గారు ఉన్నారు అప్పటికి, వారికి ఫోన్ చేసి అడిగాను. అడిగితే వారు అన్నారు, అక్కడ పాము అంటే వేరే ఏదో కాదు, నీ ఆత్మ అది ధ్యానం చేసుకుంటుందని చెప్పావు కదా, నువ్వు ఇప్పుడు ఒక ధ్యానం చేస్తున్నావు, ఈ సీన్ లో అక్కడ వెళ్ళావు అన్నావు కాబట్టి నువ్వు చేస్తున్న ధ్యానానికి సంబంధించిన గురువుని రాబోయే రోజుల్లో నువ్వు కలుసుకుంటావేమో చూడు అన్నారు. అంతవరకే జరిగింది. అది జరిగిన ఒక వారం 10 రోజులకి మా అబ్బాయి స్కూల్ నుంచి వస్తూ ఒక పాంప్లెట్ తెచ్చాడు. ఆనంద్ కళా కేంద్రంలో పత్రిసార్ ప్రోగ్రామ్ ధ్యానం క్లాసు, దానికి ఇన్విటేషన్ అన్నమాట. సరే ఆ రోజు ఆటోలో బోల్డ్ దిళ్ళు వేసుకుని సాయం తీసుకుని మా అబ్బాయిని ఇంకొక ఫ్రెండ్ని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే నేను చూసింది ఏంటంటే, నేను ఏదైతే సీన్ చూసానో అదే హాలు, అలాగే చీకటిగా, అలాగే లోపల చైర్స్, అలాగే ఖాళీ కుర్చీలో కూర్చున్నాం. ఎదురుకుండా చూస్తే సేమ్ స్టేజ్ మీద వైట్ కలర్ డ్రెస్ తో, వైట్ గడ్డంతో పత్రిసారు. నేను గా ఏదైతే చూశానో అదే సీన్ ఆ రోజు అక్కడ కనిపించింది. సో నాకు అర్థమైంది ఈయనే నా గురువు అని. ఆ క్షణం నుంచి, అంటే అప్పుడు ప్రత్యక్షంగా ఆయన్ని చూడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే, 98లో ధ్యానం పరిచయం అయితే 2005లోకి వచ్చాను. అంటే దగ్గర దగ్గర 7 సంవత్సరాలు. సో అలాగా ఆయనతో ఆ ప్రయాణం అనేది అప్పుడు మొదలైంది. సో అక్కడి నుంచి ఆయన వచ్చినప్పుడల్లా, రాజమండ్రి వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉండడం, ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉండడం, వీటి ద్వారా ఆయన చెప్పిన ప్రతి మాటని అనుసరిస్తూ ఉండడం. వారు ఏది చెప్తే నాకు అప్పటికొకటే అలవాటు ఉండేది. ఒక నెలలో వచ్చి వారు ఏదైనా చెప్పి వెళ్తే మళ్ళీసారి ఆయన వచ్చే వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసేసేదాన్ని. ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందంటే, సార్ ఒకసారి ఏం చెప్పారంటే, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నో కంప్లైంట్, నో కామెంట్, నో జడ్జిమెంట్, అది నేను మొట్టమొదటిసారి విన్నాను ఆయన నోటితో. ఆ తర్వాత అది నాకు బాగా నచ్చిన విషయం. సో కంప్లైంటింగ్ ఉండకూడదా, కామెంటింగ్ ఉండకూడదా, జడ్జిమెంట్ ఉండకూడదా అనేది. సో తర్వాత మన మాట మీద కంట్రోల్ ఉండాలి అని, మాట మీద కంట్రోల్ అదేలాగా అనుకున్నాను. సో అది చెప్పినప్పుడు మన మాట బయటకు వచ్చేటప్పుడే ఎలా సాధించగలం మన మాట మీద కంట్రోల్ అన్నప్పుడు, సార్ ఏం చెప్పారంటే, ఒక రోజు మొత్తంలో నేను, నాది అన్న పదాలు ఎన్ని వాడుతున్నావో లెక్క పెట్టుకో రాత్రికి. మొన్నాడు నుంచి ఇవాళ 10 సార్లు వాడి ఉంటే రేపటికి 5 సార్లు, 6 సార్లు తగ్- మా- మాట్లాడడాన్ని తగ్గించడం, ఆ నేను, నాది అన్న పదాలను వాడడం ప్రాక్టీస్ చేయమని. సో నిజంగా నేను అలాగే చేశాను. అప్పటి నుంచి ఆ మాటల్లో ఆ మైండ్ లో పడింది అన్నమాట, నేను, నాది అన్న 2 పదాలు వాడకూడదు అని ఆయన చెప్పింది దగ్గర నుంచి. సో అలాగా ప్రతిరోజు రాత్రి లెక్క పెట్టుకుని పొద్దున్న నుంచి ఎన్నిసార్లు మాట్లాడడం, ఎక్కడెక్కడ మాట్లాడడం, ఏం మాట్లాడడం గుర్తు తెచ్చుకోమని, అలా 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 చేయగా ఆయన అన్న మాట మీద కంట్రోల్ అప్పటికి వచ్చింది. దడ మనం ఏది పడితే అది మాట్లాడకుండా. సో మాట మీద కంట్రోల్ ఎలా వస్తుంది అనేది నేను మొట్టమొదటిసారి ప్రతిసారి చెప్తే ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను. అలా మొదలైంది మా ప్రయాణం ఆయనతో. ఇంకా అక్కడి నుంచి నాకు లైఫ్ లో తర్వాత ఎలా ఉంటుందనేది ఆ రోజు నాకు తెలియదు, కానీ ఆయన ప్రతిదీ నాకు చాలా ముందుగానే, ఒకటి కళల్లో కానీ, రెండు ప్రత్యక్షంగా కలిసినప్పుడు కానీ ఏదో రకంగా ఇండికేట్ చేస్తూనే ఉండేవారు, చెప్తూనే ఉండేవారు. దాంట్లో ఒకటి చెప్తాను. ఒకసారి డ్రీమ్ లోని ఒక నేలలోంచి ఒక మొక్కని తీసి, అంటే ఒక వరి పొలం నాట్లు వేస్తారు కదా, అలాంటి దాన్ని తీసి చూపించి దాని గురించి చెప్తూ చెప్తూ అన్నారు, ఆ ఒక అరగంట సేపు చాలా నాలెడ్జ్ చెప్పారు. చెప్పిన తర్వాత చివరిలో నాకు కళ్ళు తెరిచేటప్పుడు గుర్తున్నది ఏంటంటే, ఆశుతోష్ అన్న పదం గుర్తుంది. ఇదేం పదం, దీనికి అర్థం ఏంటి, నాకేం అర్థం కాలేదు.
కానీ అది నాకు అది నా బ్రెయిన్ లో ఆ పదం పడుతూనే ఉండేది. ఎందుకంటే సేమ్ డ్రీమ్, సేమ్ 3-4 సార్లు కన్- వెంట వెంటనే వస్తూనే ఉండేదన్నమాట. సో అప్పటి నుంచి నేను వెతికాను. ఎక్కడుంది ఈ పదం, అసలు ఇలాంటి పదం పేరు ఏమన్నా ఉందా, ఈ ఆశుతోష్ అంటే ఏమిటి అర్థము అని వెతకడం మొదలు పెడితే నాకు సడన్ గా ఒకసారి శివ సహస్రనామాల్లో ఆశుతోషాయ నమః అని మన నామం కనిపించింది. అబ్బో ఇక్కడ ఉంది, ఈ పేరు ఉందన్నమాట, దీని అర్థం ఏంటి అయితే అని మళ్ళీ అది వెతకడం మొదలు పెడితే అర్థం ఏంటంటే ఉన్నదానితో సంతృప్తి చెందేవాడు అని అర్థం. సో నాకు ఆ రోజు చెప్పింది ఏంటంటే, దీని ద్వారా జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో ఆశిస్తూ ఉంటాం. ఆశించినవి అన్ని జరగకపోవచ్చు, కానీ జరుగుతున్న దానితో సంతృప్తిగా ఉండు అనేది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా తిరిగి వచ్చినప్పుడు ఏదొస్తే దాంతో సంతృప్తిగా ఉండు అనేది ఆయన నాకు నేర్పించారు. చాలా కంటిన్యూస్ గా దాని గురించి చెప్తూనే ఉండేవారు. ఒక 5-6 నెలల పాటు కంటిన్యూస్ గా వచ్చేది నాకు ఆ ఆయన నాకు కూర్చోబెట్టి చెప్తూ ఉన్న ఆ డ్రీమ్ అన్నమాట. సో ఎందుకు అంతలా చెప్పారు, ఎందుకో నాకు ఆ రోజు నాకు తెలియలేదు. కానీ తర్వాత తర్వాత నా జీవితం చూసుకుంటే ఆశించేది ఒకటి ఉండేది, అందేది ఒకటి ఉండేది. ఆ అసంతృప్తి రగులుతూ ఉండేది. మళ్ళీ గుర్తు చేసుకుంటే ఉండేది ఉంటున్నాను. ఇప్పటికీ అదే జరుగుతూనే ఉంది. సో ఉన్నదాంతో సంతృప్తి చెందడమే ఈ జీవితంలో నేను పొందాల్సింది అనుకుంటా బహుశా. మనం ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కటి నేర్చుకోవడానికి వస్తూ ఉంటాం. నా నేర్చుకోవడంలో మొట్టమొదటి అదొకటి ఉంది. అది నాకు ఆయన ద్వారానే తెలిసింది. సో ఆ తర్వాత అంటే ఎన్ని సందర్భాలు అంటే చాలా చాలా సందర్భాలు. ఎప్పుడు ఎప్పుడు కలిసిన అంటే గుర్తొస్తున్నవే చెప్తూ ఉంటాను వరుసగా. అప్పటి నుంచి 2005 నుంచి కంటిన్యూస్ గా అక్కడి నుంచి అనుకున్నాక నాకు గుర్తొస్తున్నవి చెప్తాను. ఎప్పుడైతే 2013 జనవరి 1 నుంచి ఒక దుష్ప్రచారం జరగడం మొదలెట్టిందో, అప్పటికే నేను ఎక్కడ నా నేను మళ్ళీ ఆరోగ్యం బాగా నార్మల్ అయిన దగ్గర నుంచి విపరీతమైన ట్రాన్స్ఫర్మేషన్ నాలో వచ్చింది. పత్రిసారి యొక్క ఆదేశాల మేరకు నేను చేస్తున్న ధ్యానము, నా ధ్యానానుభవాలు ఇవన్నీ కలిపి చెప్పటము, విపరీతమైన ధ్యాన ప్రచారం చేయటము అన్నది 2012 వరకు చాలా బాగా వేగంగా జరిగింది. ఎక్కడో నేను మొదలుపెట్టి 2008 నుంచి నేను ప్రచారం చేయడం మొదలుపెడితే 12కి వచ్చేసరికి చాలా ఊపందుకున్నాను. కానీ 13లో ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు చాలా బాధేసింది. ఏమంటారు ఈ సమాజం మొత్తం నన్ను, రేపు ఎలా నేను పెట్టాలి తీసుకు బయటికి వెళ్ళాలి, ఏంటి ఇది అంతా అన్నప్పుడు పత్రి సార్ ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఎప్పుడో రాజమండ్రి వచ్చారు, గుర్తులేదు. అప్పుడు మా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఆయన మన మనసులో ఏముందో ఆ ప్రశ్నకి సమాధానం మనం అడగకుండానే ఆయన నోటి నుంచి వచ్చేసిన సందర్భాలు ఎన్నిసార్లు జరిగాయో నాకైతే అలా. అందరికీ అనుభవం ఉంటుంది, అది నాకే కాదు. అప్పుడు అన్నారు, నాకు మోహం లేదు సార్ అన్నది. అంటే ఇది ఎక్కడో ఈయనకి ఆ మోహం అన్నది ఉందేమో అన్నది బహుశా ఆయన ఏమైనా డౌట్ పడి ఉంటారు. ఆయన అడగకపోయినా ఆయన సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు చాలా దగ్గరికి పిలిచారు. దగ్గరికి పిలిచేటప్పుడు వెళ్ళేసరికి ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావా, ఎందుకు సార్ ఇలా జరిగింది, అది చాలా బాధగా ఉంది అని చెప్పి అని ఏడ్చాను. అప్పుడు సార్ అన్నారు, మేడం, గుచ్చుకోవడం ముళ్ళు ధర్మం, నొప్పి పెట్టడం శరీర ధర్మం, నీ మనసు ఎందుకు అక్కడ, దాన్ని తీసేయాలి. సో మనసే మనకి ఆ నొప్పిని తెలియచేస్తుంది. దీని ధర్మాన్ని అది నిర్వర్తిస్తూనే ఉంటుంది. కానీ మనసు అన్నది అక్కడ ఉంచితే ఆ నొప్పి, ఆ బాధాన్ని మనం తీసుకుంటూ ఉంటాం అనేది చాలా. నాకు ఆయన చెప్పే ప్రతిదీ చాలా సింపుల్ గా చిన్న విషయం చెప్పేవారు. అది నాకు ఒక లాక్ ఓపెన్ అయినట్టు, ఒక కరెక్ట్ తాళం చెవి పెడితే తాళం ఎలా ఓపెన్ అవుతుందో అలాగా జరిగేవన్నమాట. అలాంటి సందర్భాలే అన్నీ కూడా. ఆయన ప్రేమను పొందాను, వారి ఆదేశాన్ని సారం
ఏం పని చేయాలో ఏం పని చేయాలో, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు చెప్తూ ఉండడం చూశాను. అలాగే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేది నా 16 ఏళ్ల వయసు అప్పటి నుంచి కోరిక నాకు. ఎందుకో తెలియదు. సో, ఒక ఆధ్యాత్మికమైన ఎదుగుదలే అసలైన ఎదుగుదల. దానికోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాము అని నేను ఎప్పుడు అనుకునేదాన్ని చిన్న వయసు నుంచి. సో, ఆ ధ్యానం చేస్తున్నప్పుడు చాలా డౌట్స్ ఉండేవి నాకు. మనమేంటి? ఆత్మ ఏంటి? ఎందుకు అని. కానీ కొత్తల్లో ఆయన్ని అడగడానికి నాకు భయంగా ఉండేది. సో, ఫస్ట్ టైము, సెకండ్ టైం కలిసేటప్పటికి ఒకళ్ళ ఇంటికి వచ్చారు. వంట చేస్తున్నారు లోపల. ఆ రోజు చాలా ఫైరింగ్ మీద ఉన్నారు. అందరి మీద దడేలమని అన్ని విసిరేస్తున్నారు, తిడుతున్నారు. కరెక్ట్‌గా అదే సమయంలో నేను వాళ్ళ ఇంటికెళ్ళాను. వెళ్తే ఆ మేడం అన్నారు, సార్ మంచి ఫైర్ మీద ఉన్నారు అన్నారన్నమాట. ఇది ఎప్పుడు 2006 అనుకుంటా ఐ థింక్. అయితే నాకు నేనేమో కొత్త అది రెండోసారి. ఫస్ట్ టైం ఏమో ఈ కలర్ లాంటి సందర్భం జరిగినప్పుడు, ఇది రెండోసారి. అయ్య బాబోయ్! ఇప్పుడెందుకు ఈయనతో సరే పక్కకుందామని చెప్పి భయం కదా మనకి. ఏమంటారో, ఏం తిడతారో ఏం పాడని. పక్కకి నించున్నాను. నించుంటే వంటగదిలోంచి హాల్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లో అప్పటికి అందరికీ అయిపోయాయి. గెట్ ఔట్ అనడం, అందరిని తిట్టడం. ఏదో రకంగా అందరూ దూరంగా వెళ్ళిపోయి బిక్కుమని తలచోట నుంచున్నారు. ఆ సమయంలో నేను ఓ పక్కకున్నాను అనమాట. ఆవిడ ఆ మాట అన్నారు. అంటే కిచెన్‌లోంచి హాల్లోకొచ్చి నువ్వు లోపల రా అన్నారు. నాకు చచ్చి భయమేసింది ఇంకా. బల్లిలాగా గోడకి కిచెన్‌లో అతుక్కుపోయాను. ఆయన గంట ఇంచుమించు వంట చేశారు. ఆ గంట వంటింట్లోంచి హాల్లోకి వెళ్తున్నారు. ఎవరినో ఏవో కట్ చేయమంటున్నారు. అవి తెస్తున్నారు. వాళ్ళని కేకలేస్తున్నారు. నన్ను మాత్రం కదలనివ్వట్లేదు. నేను కదిలే అంటే "నువ్వుండు ఇక్కడ. నిన్ను ఎళ్ళమనలేదుగా నువ్వుండు" అన్నాం. ఇంకా అడిగి చచ్చి అట్లనే గోడకి ఆనుకుని ఉండిపోయాను. ఇంకా ఆయన వంటింట్లో వంట చేస్తున్నంత సేపు ఏంటి సంగతి? ఏంటి సంగతి? చెప్పు, చెప్పు, చెప్పు అంటూనే ఉన్నారు. ఇట్లాగా అంటే నాలో ఎన్నో ప్రశ్నలకి ఆయన నుంచి ఎన్నో సార్లు ఎన్నో సమాధానాలు. నా ప్రశ్నలన్నీ నేను అడిగినా అడగకపోయినా ఆయనకి తెలుసు. తెలుసు కాబట్టే నా చేత అడిగిద్దామని ప్రయత్నం చేసేవారు. ఆ భయాన్ని దాటి నేను బయటికి రావటానికి. ఒకవేళ ఎప్పుడైనా అబ్బా! ఎందుకొచ్చిందిలే ఈయనతో ఏం మాట్లాడితే ఏమంటారో అనుకుని మాట్లాడకపోతే మాత్రం అక్కడి నుంచి ఆయనకేదో ఒక వంకన సమాధానాలైతే ఆయన నోట్లోంచి బయటకొచ్చేసాయి. వెంటనే నాకే అర్థమైంది. ఇది నాకే ఈ నా నా లోపల ఉన్న ప్రశ్నకి ఈయన ఇవాళ ఈ సమాధానం ఇచ్చారు అని. సో, అలా జరుగుతున్న రోజుల్లోనే ఒక్కసారి ఏమన్నారంటే, హ్మ్, "నువ్వు సడెన్‌గా పక్కన నలుగురు, ముగ్గురు ఉన్నాం అంతే పొద్దున్నే. ఉంటే అది ఇది 2013కి జరగడానికి ముందరనమాట. సడెన్‌గా పక్కకి తిరిగి అన్నాడు, మేడం నేనే సత్యస్వరూపాన్ని అన్నాడు." ఆ! ఆ! నాకింకా నేను రిసీవ్ చేసుకోలేదు ఆ మాటని. స మామూలుగా జోకులేస్తూ మాట్లాడుతున్న మనిషి పొద్దున్నే 6 గంటలకి. ఇంకా ఒక 5, 6 ఉన్నాం అంతే. వాళ్ళ దగ్గర వాళ్ళున్నారు. నేను చేతి పక్కన ఉన్నాను. భుజం పక్కన ఉన్నాను. పక్కకి తిరిగి మేడం నేనే సత్యస్వరూపాన్ని. అవునా! ఏంటి ఈ సత్యమైన స్వరూపమా? అంటే అప్పుడు నుంచి నేను ఆలోచించడం మొదలుపెట్టా. ఏంటి సత్యస్వరూపము? నేనే సత్యస్వరూపాన్ని అన్నారేంటి? అంటే ఈ 2013లో జరగబోయేది ఆయనకి ఎవరెవరికి ఏ రకంగా తన గురించి చెప్పాలనుకున్నారో, ఏం జరుగుతుందనేది ఇండికేషన్ ఇవ్వాలనుకున్నారో, అది ఖచ్చితంగా ఏదో రూపంగా ఇచ్చారండి. అలా ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళే ఆ క్షణం ఆ తుఫాన్‌లో కొట్టుకెళ్ళిపోకుండా ఈ రోజుకి నిలబడ్డారు. సో, ఎన్నో వచ్చాయి. 2013లో వచ్చినప్పుడు పోవచ్చు. లేదా రీసెంట్‌గా మరి 4 ఏళ్ల క్రితం పత్రిసారి బాడీ వెకేట్ చేసిన తర్వాత కూడా చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ అప్పటికి, ఇప్పటికి ఎందుకు నిలబడ్డామంటే, ఆయన తన స్వరూపాన్ని చూపించారు చాలా సందర్భాల్లో. కాబట్టే దాన్ని మనం ఆ సత్యాన్ని ఒక రూపం తీసుకున్న ఒక సత్యానితో మనం కొంతకాలం గడిపిన తర్వాత ఇక ఎలా బయటికెళ్ళగలం? వెళ్ళలేం ఎప్పటికి. ఈ జన్మలో మనం ఏదైతే సత్యాన్ని
తెలుసుకోవడానికే ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ మార్గానికి మీరందరూ ఒకసారి సార్ అన్నారు. మీరందరూ నాతో నేను నేను మీరు నా దగ్గరికి రావాలనుకుంటే వచ్చారే కానీ మీరు నా దగ్గరికి మీరు అనుకుంటే రాలేదు అని. అదేమిటి సార్ అంటే అన్నారు అనమాట. ఎన్నో జన్మలుగా మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఈ రోజుకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఏమి నా దగ్గరికి నేను తెచ్చుకోగలుగుతున్నా. అంతేగాని మీరు మీరు నా దగ్గరికి ఈరోజు వెళ్ళాలి అనుకుంటే మీరు రాలేరు. మీరు నా దగ్గరికి రావాలని నేను అనుకుంటే మీరు రాగలరు. లేకపోతే నా కాలి చిటికిన వేలు కూడా మీరు తాకలేరు. సో దగ్గరగా ఉన్నప్పుడు ఆయన చూసిన మనిషి వేరండి. ఏదో దూరంగా లేదంటే కొన్ని వందల మందిలో వేల మందిలో మాట్లాడేటప్పుడు మాట్లాడే మాట వేరు. సో అంటే మాసివ్గా చెప్పేది అందరికీ అప్లికబుల్ గా ఉండేదే ఉంటుంది. కానీ మనం మనం ఉన్న స్థితిని బట్టి మనం అడిగిన దానికి వచ్చే సమాధానం వేరేగా ఉంటుంది. సో అలాగే ఒకానొక సందర్భంలో నీ శ్వాసే నీ గురువు అంటారు కదా పత్రి సార్ అని చెప్పి ఒకరోజు అడిగాం అనమాట. అడిగాను ఏమని అంటే సార్ ప్రతి ఒక్కళ్ళకి గురువు అవసరమా అని. అంటే ఎస్ అవసరమే మేడం, ప్రతి ఒక్కళ్ళకి గురువు అవసరమే. ప్రతి ఒక్కళ్ళకి గురువు అనేది ఉంటారా అంటే ఉంటారు. ఇద్దరు గురువులు ఉంటారు. ఒకళ్ళు శరీరంతో ఉండే గురువు, రెండోది యాస్ట్రల్ గా ఉండే గురువు. ఆ యాస్ట్రల్ గా ఉండే గురువు నీకు ధ్యానంలో కళల్లో కనిపిస్తూ ఉంటారు. ఫిజికల్ గా బాడీతో తీసుకున్న ఫిజికల్ గా ఉండే గురువు శరీరంతో సశరీరంగా నీకు కనిపిస్తూ ఉంటారు. ఈ ఇద్దరు గురువులు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటారు. సో అంటే ఏంటంటే అప్పటిదాకా గురువు అవసరం లేదు, శ్వాసే నీ గురువు అంటే బయటకు అదే వింటున్నాం. కానీ అసలు అసలు ఏంటి అనేది మనం 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 అడిగిన ప్రశ్నని బట్టి మనకున్న స్థాయిని బట్టి ఆయనే అన్నారు. ప్రశ్నించేటప్పుడు ఎందుకు ఒక్కొక్కళ్ళని ప్రశ్నించండి అని అడుగుతారు, ఒక్కొక్కళ్ళు ప్రశ్నించిన నోరు మూసుకోమని తిడతారు. దేనికి అంటే నువ్వు అడిగే ప్రశ్నని బట్టి నీ స్థాయి నాకు అర్థమవుతుంది. సో నన్ను పరీక్షించడానికి మాట్లాడుతున్నావా, నన్ను నీవు తెలుసుకోవడానికి మాట్లాడుతున్నావా, తెలుసుకోవాలి ఎంత పిచ్చాడా నేనే ఉన్నా. సో నీ స్థాయిని బట్టే నీకు ప్రశ్నించే అధికారం ఉంటుంది. నీ స్థాయిని బట్టే నా సమాధానం నీకు అర్థమవుతుంది. నీ ఆ సమయంలో మనం దాన్ని తీసుకోగలుగుతానికి సిద్ధంగా ఉండి వచ్చిన ప్రశ్న అయితే ఖచ్చితంగా ఆయన నుంచి సమాధానం వస్తుంది. నిజంగా కంప్లీట్ మ్యాన్ అండి, నిజంగా కంప్లీట్ మ్యాన్. ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చి ఆ, ఆయన ఆయన అడుగుజాడల్లో ప్రయాణం చేసినప్పుడు అర్థమైంది ఇదంతా. ఏంటంటే ఇలాంటి వ్యక్తితో మనం కలిసి గడిపాం కాబట్టి ఎన్నో ఎంతో దగ్గరగా ఎన్నో సందర్భాల్లో కలిసి గడిపాం కాబట్టి మన లోపల నుంచి ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అని. సో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఏమైందంటే రాజమండ్రిలో పిరమిడ్ హౌస్కి వచ్చారు. అప్పటికి నేను ఇంటి దగ్గర నుంచి ఆ బయలుదేరడం లేట్ అయింది. నాకు ఒక మేడం ఫోన్ చేస్తున్నారు కూడా, సార్ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు, ఇంకా రాలేదేంటి, రండి 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 అని. చాలా హరిగా పరిగెత్తుకుంటూ వచ్చామన్నమాట. వస్తే సరే కూర్చున్నారు అక్కడ, వాళ్ళ ఇంట్లో రెడీ అయిపోయారు, అందరూ కూడా లేచిపోయారు, బయటకు వస్తున్నాను కూర్చున్నారు. మళ్ళీ సార్ ఇంకా అక్కడ హాల్లో ఉన్నారు కానీ వెళ్ళిపోతారు అనేది చెప్తారనమాట. నేను ఇంకా పరిగెత్తుకుంటూ లేట్ అయ్యింది నాకు వెళ్ళడం అనేది. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్తే లోపలికి వెళ్తూనే అన్నారు. ముందర ఏంటంటే లోపలికి వెళ్తూనే నేను బాగా జనంతో బయటకు ఉన్నారు, హాల్లోకి వచ్చి ఉన్నారు. ఓ పక్కకి ఆ హాల్లోనే ఓ పక్కకి నేను గోడకి ఆంచుకుని నించొని ఉన్నాను. పరిగెత్తుకుంటూ వెళ్ళాను, లోపలికి ఆంచుకుని అదే ఇంకెళ్ళిపోతున్నట్టున్నారు, లేచారు. అనుకుని నుంచొని ఉంటే నేను నేను నాకు మధ్యలో మనిషి చాలా దూరం ఉంది. అంటే చాలా దూరం అంటే ఒక 5-6 మనుషులు ఉండేంత దూరం ఉంది. పక్కకి నించున్నాను. నించుంటే నాకు అలా చూస్తున్నాను అంతే, ఆయన వెళ్తున్నారేమో వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా. అయితే నా లోపల నుంచి నిజంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి అది. నా లోపల నుంచి సోల్ పట్టుకుని ఆయన ఆయన గుంజినట్టుగా అయ్యి నాకు తెలియకుండా నా ముందున్న మనుషులందరినీ ఆ అందరి మధ్యలోంచి ఆయన పక్కకి వెళ్ళిపోయింది.
అది నేను నా అంతట నేనుగా ఎవరిని తోసుకుంటూ కూడా వెళ్ళలేదు. నా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకే తెలుస్తుంది. లోపల ఉన్న సోల్ని పట్టుకుని ఒక తాడు కట్టి మనం లాగితే ఎలా వెళ్ళిపోతాము, సోల్ని పట్టుకుని గుంజారు ఇలా. గుంజితే వెళ్ళిపోయింది. బాడీ, ఫిజికల్ బాడీ ఆయన దగ్గరికి వెళ్ళి పక్కకి వెళితే, ఆ వచ్చావా, ఇంకా నేను బయలుదేరిపోతాను. సో ఆయనకి దగ్గర చేర్చడము, ఆయన దగ్గరికి చేర్చడము, రెండోది ఆయన ఆయన ఆత్మతో మనల్ని ముడివేయడము, అది అద్భుతంగా తెలిసిన మనిషి ఆయన. సో అది మనకి ఆ సుకృతం ఉంటేనే, సుకృతం అనే భద్రిసారి చెప్పారు. సో ఎప్పుడు కూడా సుకృతం మనకు ఉంటే ఉండబట్టే ఆయనతో, ఆయన సమక్షంలో ఎన్ని అనుభవాలు. సో ఇట్లా అన్నమాట, ఇలా గడిచింది. అయితే ఒకసారి ఏంటంటే మెడిటేషన్లో ఉండగాని 2012లోనో ఎప్పుడో సార్ గబగబా వచ్చి నా గుప్పెడు తీసి నా చేతిలో ఏదో పెట్టారు. ఏదో పెట్టి మళ్ళీ చేయి మూసేసి, మెడిటేషన్లో కాదు, ఇది మెడిటేషన్లో జరిగింది. చేయి మూసేసి ఏదో ఒక ప్రసాదం లాంటిది, గుళ్ళోని తెచ్చి ఒక ప్రసాదం లాంటిది ఏదో చేతిలో పెట్టి మూసేసి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. అయిపోయింది. ఆ తర్వాత అదే వీక్లో ఇంకొన్ని రోజులకి, ఇదంతా 2012, ఇంకొన్ని రోజులకి ఫిజికల్గా కలిసినప్పుడే అన్నారు, మేడం నువ్వు మంచి టీచర్వే కాదు, మంచి లీడర్ అవ్వాలి అన్నారు. ఏమో, నేను చేసిన ఉద్యోగము టీచర్ ఉద్యోగమే. ఆ తర్వాత చెప్పడమే చేస్తూ ఉన్నాము ఇందులో కూడా. సో నువ్వు మంచి టీచర్వే కాదు, మంచి లీడర్ అవ్వాలని. ఓ, అంటే ఇప్పుడు నా పని మారింది అనమాట. లీడర్ అవ్వడం అంటే ఏంటో, సరేలే చూద్దాంలే అనుకున్నాక 2014 వచ్చేటప్పటికి ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్ లో అటు తిప్పి ఇటు తిప్పి అనుకోకుండా నేను పిరమిడ్ పార్టీ నుంచి, ఉమ్, రాజమండ్రి అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయాల్సి వచ్చింది. సో అది ఆయన 2 సంవత్సరాల ముందు వేసిన బీజం ఆ రోజుకని అర్థమైందనమాట. ఒక లీడర్ అవ్వడం అంటే ఏంటి అనేది నేను అప్పుడు నుంచి ఉన్నాను తెలుసుకుంటూ ఉన్నాను. సో ఎన్ని సందర్భాల్లో చాలా ముందుగానే, కానీ మనకి తెలియలేదు. కానీ ఆ రోజు ఆ పని జరగడానికి వచ్చేటప్పటికి అప్పటికి అర్థం అవడం మొదలెట్టిందంట. ఓ, దీనికి ఇంత ముందుగా, ఇన్ని ఏళ్ల ముందుగా సంసిద్ధం చేశారా అనిపించింది. లేకపోతే ఏంటంటే ఒక మామూలు మిడిల్ క్లాస్, నిజం చెప్పాలంటే ఒక కట్టుబాట్లతో పెరిగిన ఒక బ్రాహ్మణ్ ఉమెన్, నా ఇల్లు, భర్త, పిల్లలు, సంసారం, కొద్దిపాటి చదువు, చిన్నపాటి ఉద్యోగం, ఇలాగే మాత్రమే గడిపి, ఏంటంటే ఒక మంచి చెడు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం, ఇవన్నీ కుదరని ఒక పరిస్థితుల్లో, కొట్టుబాట్లతో కూడిన ఒక వాతావరణంలోంచి పెరిగి వచ్చి నాకు ఆయన అంత ఎనర్జీని ఇవ్వకపోతే, అంతగా నన్ను మార్చుకురాకపోతే, నేను ఒక పార్టీ తరపున ఆ, ఒక లీడర్ గా కాంటెస్ట్ చేసే లెవెల్ కి నేనైతే ఊహించలేదు నా జీవితంలో నేను ఆ పని చేస్తాను. జరగదు నిజంగానే. ఎన్ని అక్కడి నుంచి ఇంకా అక్కడ ఏమైందంటే, ఆసారి ఒక ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆ, ఆ రోజు నామినేషన్స్ వేయించడానికి త్రిసారి రాజమండ్రి వచ్చారు. అందరూ వేయిస్తూ వచ్చారు, కానీ మా పని అవ్వడం, ఆ నామినేషన్ వేసే ప్రక్రియ ఇంకా అవ్వలేదు. సరే, నెక్స్ట్ ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోయారు. మేము ఆ ప్రాసెస్లో ఉన్నాము. సరే, సాయంత్రానికి నామినేషన్ వేయడం అయిపోయింది. అయిపోయాక పత్రి సార్కి ఫోన్ చేద్దామని కాకినాడలో ఎవరింటికి వెళ్ళారో ఆ మేడం ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సార్కి సార్కి ఇచ్చారు ఫోన్ ఆవిడ. ఫోన్ సార్కి ఇస్తే, సార్ ఈ నామినేషన్ ఇలా పూర్తయిందండి, బాగా జరిగింది, అయిపోయింది అని చెప్తే అక్కడ చాలా మంది ఉన్నారు ఆయన ఎదుర్కొంటే. ఎప్పుడు ఉంటారు కదా, ఎవరింట్లోనో 100 మంది 50 మంది అక్కడ కూర్చొని ఉన్నారు సోఫాలో. ఆవిడ చెప్పారు తర్వాత, మేడం నాకు ఫోన్ ఇలా పట్టుకొని మాట్లాడుతున్నారు, నాకు వినపడతాం, మేడం 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు, చప్పట్లు కొట్టండి అన్న. నాకు అర్థం కాలేదు, నామినేషన్ రోజు గెలిచారంటారేంటి అంటే. అసలు ఒక ఊహించలేని ఒక పనిని
అసా మన ఈ జన్ ఇలాంటి విషయాలు జరుగుతాయి అన్నదే తెలియని ఒక పనిని మన చేత చేయించడమే, మన ఎనర్జీని అక్కడ పెట్టించడమే మన గెలుపు. ఆయన ఏం చేశారంటే మనని తయారు చేసి ఏ పనికైనా తయారు చేసి నిలబెట్టి గెలిపించి, గెలుస్తారని చెప్పి గెలిపించి అన్ని చేసిందే ఆయన. సో ఇది జరిగిందండి. ఆ సారి అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోడ్ షోకి వచ్చారు. ఇవన్నీ ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ జరిగింది. ప్రచారం మొదలు పెట్టాం మనం. నామినేషన్ అయిపోయింది. ప్రచారం మొదలుపెట్టి రోడ్ షో పర్మిషన్ తీసుకొని రోడ్ షో ప్లాన్ చేస్తాం. చేసినప్పుడు ఆవేళ ఒక వ్యాన్ మీద టాప్ మీద నుంచుని ఉన్నాం, నేను ప్రతిసారి రోడ్ షో నడుస్తుంటే మేము నిలబడ్డ వాళ్ళ ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలతో ఉన్నటువంటి ఆటోలు ఏమో పక్క నుంచి వస్తుంది. పైనుంచి చూస్తూ కింద ఆటో చూసి అన్నారు, ఆ ఫోటో ఉంది కదా దాని మీద నాది. అన్నారు, ఏం మేడం మంచి ఫోటో తీసుకోవచ్చు కదా, ఆయన నవ్వుతూ ఉండొచ్చు కదా, ఎందుకంత సీరియస్ గా ఉంటాను కదా అని. అంటే ఏంటి అంటే నాకు సడన్ గా ఆయన మండుటెండలో టాప్ మీద వ్యాన్ ఎక్కి ఆ మాట అనగానే అర్థం కాదు, ఏంటి సార్ అన్న. అంటే ఎందుకు మేడం ఎప్పుడు అంత సీరియస్ గా ఉంటావు నువ్వు, నవ్వుతూ ఉండొచ్చు కదా, చూడు ఆ ఫోటో ఎలా ఉన్నావు, మంచి ఫోటో తీసుకోవచ్చు కదా నవ్వుతూ అన్నారు. సో అప్పటి నుంచి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అనేది నిజంగా నాకున్న సీరియస్నెస్ కి, ఒక గంభీరతకి స్కూల్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ భయపడేవారు. నాకు తెలియదు, నేనేం కావాలని అట్లా బిహేవ్ చేయలేదు, కానీ తెలియకుండానే ఆ సీరియస్నెస్ ఉందన్నమాట. సో అప్పటి నుంచి నిజంగానే నవ్వుతూ ఉండడం అనేది నాకు అలవాటైంది. సో అదొక గొప్ప సందర్భం. నాకంటే నాలో ఎన్ని మార్పులు తీసుకురావడానికి ఎన్ని సందర్భాలు జరిగాయి అనేది ఎంతో ఓ, చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సో ఆ అదయిన తర్వాత ఓ రోజు అన్నారు, అయినా మేడం సడన్ గా అనమాట, ఏదేదో మాట్లాడుతున్న సడన్ గా పక్క తిరిగి, అయినా మేడం నువ్వు ఎందుకు లైఫ్ అంత సీరియస్ గా తీసుకుంటావు, సింపుల్ గా తీసుకోలేవా అని. "ఆ, ఏంటి సార్ అంటే, అదే మేడం లైఫ్ ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటావు, సింపుల్ గా తీసుకోవాలి. నిజంగా ఈ రోజుకి జీవితంలో జరిగే వాటిని సింపుల్ గా తీసుకోవటానికి ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇంకా నేను పూర్తిగా తీసుకున్నాను, చేత వచ్చిందని మాత్రం చెప్పలేను, ఇంకా రాలేదు నాకు. సో కాకపోతే ఆ సీరియస్నెస్ మాత్రం బాగా తగ్గింది. ఆయన ఆ మాట అన్న తర్వాత నిజంగానే లైఫ్ ఇంత సీరియస్ గా జీవించకూడదు అనమాట. జరుగుతూ ఉంటాయి, దాన్ని సింపుల్ గా తీసుకోవాలి అనేది అప్పటి నుంచి నాకు ఆ సీరియస్నెస్, జీవితం పట్ల ఆ సీరియస్నెస్ నిజంగా చాలా తగ్గి సింపుల్ గా తీసుకోవటం అనేది, సింపుల్ గా ఉండడం అనేది, సింపుల్ గా ఉండడం ఆహార్యంలో అంటే మన మన కట్టుబొట్టు వేష భాషల్లో సింపుల్ గా ఉండడం నాకు ఎప్పుడు అలవాటే. ఎప్పుడు కూడా మొదటి నుంచి బ్రాండ్ లుక్ తో ఉండాలని కానీ, ఒక మంచి డ్రెస్ వేసుకొని జనంలోకి వెళ్ళాలని కానీ ఉండేది కాదు. ఏది పడితే అది వేసుకుని వెళ్ళిపోతుండేది. మా ఫ్రెండ్ ఒక ఆవిడ అనేవారు, ఇంత ఇంత పని చేస్తుంటారు క్లాసులు కూడా, ఏంటండి ఇంట్లో ఉన్నది ఉన్నట్టు డెవెల్ మీద లేచొస్తారు ఏంటి, డ్రెస్ మార్చుకొని రెడీ అయ్యి రారా అని. ఏమోనండి నాకు అది తెలియదు. ఇప్పుడు నేను జనంలోకి వచ్చాను అంటే నా మాటకి వినగలగాలే కానీ నన్ను చూసి నా మాటని వినేలాగా ఉండకూడదు అని అనిపించేది. సో కానీ విషయాన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవటం మాత్రం అలవాటు. అంతే. ఆ ఆ విషయాన్ని సింపుల్ గా తీసుకోవటం, బయట మామూలుగా సింపుల్ గా ఉండడం అలవాటు, కానీ విషయం పట్ల సీరియస్నెస్ కూడా తగ్గించుకోవాలి, లైఫ్ ని కూడా సీరియస్నెస్ గా కాకుండా సింపుల్ గా తీసుకోవాలి అనేది అనేది అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఆయన మాట ద్వారా. ఆ, సో ఇది జరిగింది. ఇట్లా ఇంకా మాట్లాడుతుంటే గుర్తొస్తుంటే, అలా తర్వాత ఏంటంటే ఎన్ని ఎన్ని సందర్భాలంటే ఎన్ని పెద్ద పెద్ద పనులు చేయించారంటే, ఒకసారి ఒక ఒక ఎక్స్పీరియన్స్ దీపావళి పండుగ నాడు, అప్పట్లో కొన్ని దీపావళికి సాయంత్రం ఆ వశిష్ఠ గౌతమికి వచ్చారు 3-4 సంవత్సరాలు. ఒక రోజు ఒక దీపావళికి ఏంటంటే ఉదయం ఇంట్లో ఉన్నాను, ఇంట్లో పనంతా చేసుకుని పేరవారం వెళ్ళాలి. ఆ టైంలో నా లోపల నుంచి ఒక పెద్ద వాయిస్ వస్తుంది, ఏమని అంటే
వెళ్ళి మంచం మీద పడుకో, వెళ్ళి మంచం మీద పడుకో. ఏంటి ఈ టైంలో ఉదయం 9 గంటలైంది. పండగ నాడు ఎంత పని ఉంటుంది. పైగా మళ్ళీ వెళ్ళాలి 2 గంటలకల్లా అక్కడికి వెళ్ళాలి అని ప్రయత్నం. పడుకో పడుకో అంటే ఏంటి ఇంత లోపల నుంచి ఇంత పెద్ద వాయిస్ వస్తుందని చెప్పి సరేలే అని చేసే పని పక్కన పెట్టి వెళ్ళి మంచం మీద పడుకున్నాను. పడుకుంటే రిలాక్స్డ్‌గా పడుకో. ఇప్పుడు నిన్ను నా నా ఎదురుగుండా ఒక ఎనర్జీ బాల్ వచ్చింది. దాంట్లోంచి మాటలొస్తుంది. ఇప్పుడు నిన్ను యోగమాయ ఆవరించబోతుంది సిద్ధంగా ఉండండి. అంటే రిలాక్స్డ్‌గా పడుకో అని. అప్పుడు ఒక పావుగంట ఒక ఎనర్జీ ఫ్లో అయింది 20 నిమిషాల పాటు. అయిన తర్వాత ఆ ఎనర్జీ ఇప్పుడు జరిగిందేంటి అని అడిగాను. అంటే హ్మ్. నిన్ను యోగమాయ ఆవరించబోతుంది సిద్ధంగా ఉండు అన్న మాట విన్నాను కదా! అయితే ఉన్న మాయతోనే ఒకటి పడలేకపోతుంటే కొత్తగా ఈ యోగమాయ ఏంటి? అసలేంటిది అని అడిగితే అప్పుడు ఆ ఎనర్జీలోంచి వచ్చిన సమాధానం ఏంటంటే హ్మ్. మామూలు మాయ నిన్ను భవబంధాల్లో ఇరుక్కునేలా చేస్తుంది. యోగమాయ నీ ఆత్మకు సత్యదర్శనాన్ని కలిగిస్తుంది అని ఒక వాయిస్ వచ్చింది. సరే ఆ ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. నేనెప్పుడు నా మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా కానీ ఏంటో ఎప్పటికప్పుడు ఒకటే పరీక్ష పెట్టుకునేదాన్ని. ఇది పత్రి సార్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఓకే అంటేనే, ఆయన చెప్పమంటేనే నా ఎక్స్‌పీరియన్సెస్ ఎక్కడైనా బయట చెప్పేదాన్ని. సో, అందుకే ఆయన వచ్చిన ప్రతిసారి లేటెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి మేడం అని అడుగుతూ ఉండేవారు. అడిగితే సరే ఆ రోజు ఏమనుకున్నానంటే ఇది నేను చెప్పకుండానే ఆయన నోటితోనే ఆహ్, చెప్పమని అడిగించుకొని చెప్తేనే ఇది ఈరోజు కరెక్ట్ అని నేను ఒక మాట అనుకున్నాను. అంటే ఏంటి సార్ ఏంటి దగ్గరికెళ్ళి ఇవాళ ఇలా వచ్చిందండి అని చెప్పకూడదు. ఆయనంతట ఆయనే అడగాలి. అడగాలి కాదు చెప్పించబడాలి. ఆయన నోటితోని. అప్పుడే ఇది కన్ఫర్మ్ చేసుకుంటాను నేను అనుకున్నా. సరే వశిష్ఠ భోజనంకెళ్ళిపోయాం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. స్టేజ్ మీద సార్ ఉన్నారు. అన్నీ ఏదో చ ఏర్పాట్లేవో, పనులేవో చేశాము అప్పటిదాకా. స్టేజ్ మీద కూర్చున్నారు. ఆయన పక్కన ఇంకో మాస్టర్ కూర్చున్నారు. మాట్లాడారు. మాట్లాడుతూ స్టేజ్ మీదే ఓ పక్కన నేను కింద కూర్చున్నాను. ఆయన వెనక వీపు వైపు ఉన్నాను. ఎదురుగుండా గూడా లేను. ఎదురుగుండా చైర్స్ ఉన్నాయి. చాలా మంది జనం ఉన్నారు. నేను మాత్రం స్టేజ్ మీద వెనకాతల కూర్చున్నా. వెనకాతల కూర్చుంటే హ్మ్. సడెన్‌గా పిలిచి వెనక్కి తిరిగి ఇలా రా అన్నారు. ఏమో నేనసలు పొద్దున్నొచ్చిన ఎక్స్‌పీరియన్స్ మర్చిపోయాను గూడా హడావిడిలో సాయంత్రానికి. మర్చిపోతే మామూలుగా దేనికైనా పిలుస్తున్నారేమోలే అని స్టేజ్ మీద అక్కడ వెనకాల కూర్చున్నాం గదా! పిలుస్తున్నారేమో ఏదైనా కావాలేమో అనుకుని వెళ్తే వెంటనే మైక్ ఇచ్చి "ఇవాళ నీకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ చెప్పు" అన్నారు. అసలు నాకు గుర్తుకు కూడా లేదు అప్పటికి నేను మర్చిపోయాను. కానీ నేను అనుకున్నదేంటి ఆయనే చెప్పమని నేను చెప్పకుండానే చెప్పించబడితేనే అది కరెక్ట్ అని ఆయన నోటి నుంచే రావాలనుకున్నాను. అనుకునేసరికి మర్చిపోయాను. మర్చిపోయాక పిలిచి మైక్ ఇచ్చి "నీ ఎక్స్‌పీరియన్స్ చెప్పు ఈరోజు" అని. ఇవాళ వచ్చిన ఎక్స్‌పీరియన్స్ చెప్పు అని. అయితే ఎవరికి చెప్పారు ఆయనకి ఇవాళ ఏదో ఎక్స్‌పీరియన్స్ వచ్చిందని చెప్పండి. సో, అయితే ఇదంతా చెప్పాను. చెప్పిన తర్వాత వెరీ బావుంది అన్నారు. అందరితో చప్పట్లు కొట్టించారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత స్టేజ్ దిగేశారు. లోపలికి వచ్చినప్పుడు ఆయన ఏదైనా టిఫిన్ చేస్తారని బౌల్‌లో ఆవిడ ఏదో వేసి సద్ స్పూన్ అది పెట్టి పెరుగేసి సర్దుతున్నారు. ఇవ్వడానికి చాలా మంది జనం ఉన్నారు. అందరితో మాట్లాడుతూ ఉన్నారు. అంత జనం అంటే మధ్యలో అక్కడెక్కడో ఆయన ఉంటే ఇక్కడెక్కడో టేబుల్ దగ్గర నేను దాన్ని టిఫిన్ సర్దుతున్నా. ఈ లోపల అక్కడి నుంచి నా చుట్టూ చాలా మంది ఉన్నారు. అందరితో మాట్లాడుతున్నా. అక్కడి నుంచి చెయ్యి చాపితే ఇక్కడున్న నాకు అందేటంత అంత చేతి దూరంలో లేనసలు చాలా దూరంగానే ఉన్నాను. కానీ ఏమైందో తెలీదు. అక్కడి నుంచి చెయ్యి చాపి దగ్గరికి లాగితే పక్కకెళ్ళాను. పక్కకెళ్తే అసలు అంత దూరం చెయ్యి ఎలా వచ్చిందని ఈ రోజుకి నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది తలుచుకుంటే. వెళ్తే భుజం చుట్టూ చెయ్యేసి నేను అనుకున్నాను కదా! ఆయనే కరెక్ట్ అని చెప్పాలి అని పొద్దున్న. భుజం చుట్టూ చెయ్యేసన్నారు. కంగ్రాచ్యులేషన్స్ మేడం. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మీ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంది. చాలా బావుంది ఈరోజు. అంటే ఎక్స్‌పీరియన్స్ కాదు. అక్కడ కావాల్సిందేంటంటే మనము సత్యానికి చేరువవుతున్నాము. ఆ శక్తి మనలో పెంచబడింది ఆ రోజు అనేది మనకి అర్థమయ్యేలాగా ఇంకా వివరంగా ఆయన దాన్ని కన్ఫర్మ్ చేసి చెప్పారన్నమాట.
అంటే ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మనకి ఆ రోజు తెలుసు.